నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 8:50 అవుతుంది. ఆల్ రెడీ టు గో టు ఆఫీస్. నిన్న చెప్పిన కదా ఈ రోజు ఆఫీస్ లో ఇంకా కొంచెం మన డిజైన్ యూజర్ ఇంటర్వ్యూస్ అవి ఉంటాయన్నా కదా. టుడే చాలా కాల్స్ ఉండబోతున్నాయి. కొన్ని ఫిజికల్ కాల్స్, కొన్నేమో ఆన్లైన్ మీట్లు. సో ఏం షర్ట్ వేసుకోవాలరా అని బాగా క్రియేటివ్ గా ఆలోచిస్తే ఏం అర్థం అయితలేదు. అందుకని ఐ డోంట్ వర్క్ హియర్ అనే షర్ట్ వేసుకున్నా. ఎవడన్నా మన క్వశ్చన్ అడిగింది అనుకో, మనకు తెలియదు బాయ్ అంట, ఎవరికి తెలుసు అనొచ్చు. ఇట్లా కాదు కానీ పుట్టి అయినా కొంచెం విచిత్రంగా ఉంటుందని వేసుకున్నా. ఐ డోంట్ నో వాట్ ఆర్ గోయింగ్ టు బి ద పరిణామాలు ఆఫ్ దిస్, బట్ ఆఫీస్ కు పోదాం, ఇచ్చి పడేద్దాం. హలో, గుడ్ మార్నింగ్. 3 hours later. అబ్బా సూపర్ రమో. పన్నీర్, నాన్, పప్పు అండ్ రైస్. ఈ జన్మకి చాలు. Moments later. 2 రోజులు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఫైనలీ డన్ డిస్ట్రిబ్యూటింగ్. 2 hours later. రైట్ మా, ఇట్స్ 4:30 PM రైట్ నౌ. ఆఫీస్ నుంచి వచ్చేసా. ఎండేంద్రా ఎండదేవా కరుణించు. ఏదో ఒకట్లే, బయట జనాలు అయితే మంచిగా వైబ్ అవుతారు. బాగా డిహైడ్రేటెడ్ అయిపోయింది. పోయి ఒక టంబ్లర్ మొత్తం నీళ్ళు తాగాలి. ఆల్సో బాగా హెడేక్ వస్తుంది, వాటర్ వల్ల కావచ్చు. ఏమో బాయ్ అర్థమైతలేదు. అంతా కొంచెం వీక్ ఉంది. మళ్ళీ ఏమన్నా అవుతుందా అని టెన్షన్ అవుతుంది. ఏం కాదులే, జస్ట్ టెన్షన్ అంతే. ఎనీవేస్ ఇంటికైతే వచ్చేసినాం. పోయి మంచిగా ఫ్రెష్ అయ్యి నీళ్ళు తాగిచ్చి పడతాం. A few minutes later. ఆల్ రైట్, నీళ్ళు తాగేసిన. ఎన్ని నీళ్ళు అంటే ఒక 700 ml ఉంటుందా, ఉంటుండొచ్చు. బట్ స్టిల్ ఇంకా హెడేక్ అట్లనే ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏం చేద్దామంటే కిచెన్ కి పోయి కొంచెం వేడిగా ఏమన్నా తిందాం. వేడిగా గొంతుకు సెట్ చేస్తే కొంచెం హెడేక్ కూడా సెట్ అవుతుంది అనిపిస్తుంది. చూద్దాం. ఆల్సో ఐ గాట్ అ స్మాల్ సర్ప్రైజ్. ఆఫీస్ లో చూసి మనకు ఆఫీస్ నుంచి ఈ రోజు గుడీస్ వచ్చినాయి. ఐ గాట్ దిస్ ఆపిల్ బ్రాండెడ్ వాటర్ బాటిల్. యూ కెన్ యూస్ దిస్ ఫర్ కాఫీ యాజ్ వెల్. ఇంతే కాదు, వి గాట్ దిస్ వన్ టూ. ఇది కొంచెం మెటల్, ఇది గ్లాస్. ఆపిల్ ఎర్రగా ఉండాలి కాబట్టి ఇది కూడా ఇచ్చారు. బట్ వి గాట్ దిస్. అంతేకాదు, వి గాట్ దిస్ వన్ టూ కోల్డ్ కాఫీల కోసం. ఏదో ఒకటి తీసుకోమన్నారు, అన్ని లేపేసా. షర్ట్ వల్ల అలిగినరో అన్ని లేపినందుకు అలిగిరో మనకు తెలియదు. మనం అయితే షర్ట్ వల్లనే అనుకుందాం. ఆల్ గుడ్. నౌ పోయి ఫుడ్ సెట్ చేద్దాం. Soon after. మా దిస్ ఇస్ లిటరల్ క్రేజీ రా. రే ఏమైతుందిరా అసలు? కెమెరా తీసినా, రికార్డ్ కూడా చేసిన, కనీసం ఆరెంజ్ అని నోట్తో చెప్పను కూడా చెప్పలేదు. ఆల్సో నా చేతికి వాచ్ లేదు. నా ఫోన్ కూడా డెస్క్ దగ్గర ఉండే. యూట్యూబ్ ఓపెన్ చేయగానే సెకండ్ షాట్ ఇది. అక్క చూడు, డైరెక్ట్ ఆరెంజ్ లో తిరిగి వచ్చింది బాయ్. అది కూడా సేమ్ మన చిన్న క్యూట్ ఆరెంజెస్. ఏమైతుందిరా ఇట్లెట్లరా? అమ్మా రే, డేంజర్ రే, డేంజర్. A few moments later. వి గాట్ దిస్. ఆంటీ కర్రీ చేసింది, మంచిగా చపాతీ సెట్ చేసిన. హ్యాపీగా ఇచ్చి పడేద్దాం. Soon after. ఇప్పుడు మన రూమ్ లో ఒక చిన్న మోడిఫికేషన్ చేయబోతున్నాం. ప్లాన్ ఏంది అంటే, ఇక్కడ మన డెస్క్ ఉంది కదా, ఈ డెస్క్ ని ఇక్కడ నుంచి తీసేసి విండో సైడ్ పెడదామని చూస్తున్నా. ఇక్కడ డైరెక్ట్ లైట్ లోపలికి వస్తుంది కదా, కొంచెం బాగుంటదేమో అనిపిస్తుంది. నాట్ షూర్, బట్ డెస్క్ ని ఇటు నుంచి తీసేసి మంచిగా ఒకసారి ఇటు సైడ్ పెట్టి చిన్న మోడిఫికేషన్ చేద్దాం. Meanwhile. జస్ట్ రియలైజ్డ్ ఇక్కడ విండోకి తెగిపోయి ఉంది. ఇప్పుడు వరకు చూడలేదు నేను. ఇప్పుడు చూసిన తర్వాత వదిలిపెట్టాం కదా. సో వీ హ్యావ్ దిస్ గ్లూ గన్. అంట పెట్టడానికి ట్రై చేద్దాం. డన్ మా. గ్లూ గన్ వర్కౌట్ కాలేదు, బట్ ఇట్లా చిన్న తాడు ముక్కలు కట్టి ఆపరేషన్ చేసేసినామా. ఐ థింక్ దిస్ షుడ్ హోల్డ్ ఇట్. ఓకే. Many hours later. ఆల్ రైట్, మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. అండ్ ఐ ఫర్గాట్ టు షో యూ ద న్యూ సెటప్ కదా. లెట్ మీ షో యూ. సో ఇక్కడ మన పాత టేబుల్ ఉంటుండే కదా, నౌ ఇట్ ఈస్ ఓవర్ దిస్ సైడ్. అండ్ అక్కడ ఎట్లాగో కొంచెం స్పేస్ ఉంది కదా అని చెప్పి 2 లైటింగ్ సెటప్లు పెట్టేసిన. ఎందుకు రా అంటే నాకు కూడా తెలియదు. అంటే ఇదేమో కొంచెం డెప్త్ ఉన్న పారాబోలిక్ సాఫ్ట్ బాక్స్ కదా. సో మన మెయిన్ ఛానల్ లో టాకింగ్ హెడ్ వీడియోస్ రికార్డ్ చేయడానికి బాగుంటది. ఇదేమో లాంటన్ సాఫ్ట్ బాక్స్. దీనికంటే నాకు ఇది ఎక్కువ ఇష్టం. అంటే దే బోత్ సర్వ్ ద పర్పస్ కొంచెం డిఫరెంట్లీ. ఇది రూమ్ మొత్తం ని లైట్ చేస్తుంది, అదేమో ఆబ్వియస్లీ డైరెక్షనల్ ఉంటది. సో 2 ఓపెన్ చేసి పెట్టినా. బట్ అదంతా పెట్టినా గానీ రూమ్ స్టిల్ ఫీల్స్ వెరీ స్పేషియస్ బాయ్. అంటే చైర్ ఇక్కడికి వెళ్ళిపోతుంది అనుకో, సీకా స్పేస్ ఉన్నట్టే ఉంది. ఐ డోంట్ నో. ఎనీవేస్ సెటప్ లుక్స్ నైస్. అండ్ యు నో వాట్, టైం ఏం మామూలుగా అయితే లేదు. 12:47 AM రైట్ నౌ. రేపు ఆఫీస్ ఉంది, ఆఫీస్ పోవాలి. ఇప్పుడు సీదా పోయి వంటున్నా. టేబుల్ మళ్ళీ మూవ్ చేసి సెటప్ మొత్తం సెట్ చేయడానికి మొత్తం ఆగమాగం అయింది. సెటప్ మళ్ళీ సెట్ చేయడానికి వావ్, అంటే బాగా కొంచెం ఫిజికల్ గా స్ట్రెయిన్ అయింది బాడీ. ఎనీవేస్ ఇప్పుడు పోతున్నా, పంటున్నా. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా, అంతే మరి. బై.